బ్యాక్ టు బులెటిన్. విశాఖలో మంత్రి గంటా ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. మెస్ ఛార్జీలు, సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు గంటా ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని, కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన వసతులు కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థుల సంఘాలు ప్రయత్నించాయి. దీంతో విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడలో ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా 23 మందిని రక్షించామన్నారు ఎస్పీ మోహన్ రావు. 1 జులైలో 90 మంది పిల్లల్ని రక్షించామన్నారు ఆయన. చిన్న చిన్న కారణాలతో ఇంటి నుండి పారిపోయి వచ్చిన చిన్నారులను డ్రగ్స్, ఆర్గాన్ మాఫియాలు టార్గెట్ చేస్తున్నాయని, వారి నుండి పిల్లల్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఆపరేషన్ ముష్కాన్ లో దొరికిన పిల్లల్లో 67 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని, మిగిలిన వారిని చైల్డ్ కేర్ హోంలకు తరలిస్తున్నామన్నారు ఎస్పీ మోహన్ రావు. నమ్మకంగా చేసుకుంటున్నారు. వీళ్ళు చేస్తాము. ఆఫీస్లో కొంతమందికి హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల విద్యుత్ సంస్థల అధిపతులు, అధికారులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య మిగులు విద్యుత్ పంపిణీపై చర్చ జరిగింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా, పరస్పర సహకారం విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఉస్మానియా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. అత్యవసర సేవలు మినహా అన్నింటినీ నిలిపివేశారు. ఐఎంసీ వార్డులో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఓ మహిళ ఆరోగ్యం మృతి చెందింది. మహిళ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ 2 జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడికి దిగారు. దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్ల విధులను బహిష్కరించారు. దాడి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు జూడాలు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ ఇంకా వీడలేదు. 85 గంటలు దాటినా ఏం జరిగిందన్న మిస్టరీని పోలీసులు ఛేదించలేకపోయారు. ప్రస్తుతానికైతే విక్రమ్ ఆత్మహత్య యత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి తండ్రి ముఖేష్ ను బెదిరించడంతో పాటు అప్పులు ఇచ్చిన వాళ్లు కొద్ది రోజుల అప్పులు అడగకుండా ఉండేందుకు ఈ సూసైడ్ డ్రామా ఆడినట్లు స్పష్టమవుతోంది. విక్రమ్ మాత్రం తనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని పోలీసులతో బుకాయిస్తున్నాడు. కాల్పులు జరిగాక 24 గంటల పాటు అతడు నోరు మెదపలేదు. ఆ తర్వాత అతడు చెప్పిన స్టోరీని పోలీసులు రికార్డు చేశారు. విక్రమ్ ఏం చెప్పాడో ఆయన భార్య షిఫాలి కూడా పోలీసులకు అదే ఫిర్యాదు చేసింది. విక్రమ్ కేసులో ఎన్నో అనుమానాలు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో విక్రమ్ పై ఎవరో వచ్చి కాల్పులు జరిపినట్లు లేదు. విక్రమ్ తానే కాల్చుకున్నాడని నిపుణులు కూడా చెప్తున్నారు. విక్రమ్ అతని భార్య చెప్పిన దాని ప్రకారం ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి చొరబడి కలపనట్లయితే మొదట విక్రమ్ అరిచి ఉండాలి, అగంతకుడితో కుస్తీ పడాలి, అతని తుపాకీ గుళ్ల నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయాలి. అక్కడ సీన్ పూర్తిగా డిస్టర్బ్ కావాలి. విక్రమ్ కేకలకు ఇంట్లో ఉన్న భార్య, డ్రైవర్లు, వాచ్మెన్ అక్కడికి చేరుకోవాలి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కింద పడిపోయాక విక్రమ్ కేకలు పెట్టడంతో హాల్లోకి వచ్చింది అతని భార్య. ఆ తర్వాత అందరినీ పిలిచి వాళ్ల సొంత కారులోనే సమీపంలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ తనకు తానే కాల్చుకున్నాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అక్కడి సీన్ కు అతడు కాల్చుకున్నాడు అన్నదానికి మ్యాచ్ అవుతోంది. మొదట ఎడమ చేతి నుంచి తుపాకీతో కుడి భుజం కిందకు కాల్చుకున్నాడు. అది మిస్ఫైర్ అయి బుల్లెట్ కింద పడిపోయింది. దగ్గర నుంచి కాల్చుకున్నందున భుజానికి తగిలి బుల్లెట్ కింద పడిపోయింది. దీంతో అక్కడ తీవ్రంగా రక్తస్రావం అయింది. బయట వ్యక్తులే కాల్చి ఉంటే భుజం వైపు బుల్లెట్ దూసుకెళ్లే అవకాశమే లేదు. రెండో బుల్లెట్ ఎడమ భుజం కింది వైపు దూసుకెళ్లినా అది రివర్స్ అయి కడుపు వెనక భాగంలోకి వెళ్లిపోయింది. ఇది కూడా ఇతర వ్యక్తులు కాల్చుకున్నారనుకున్నా
అంత దగ్గర నుంచి బుల్లెట్స్ మిస్ అయి వెనక వైపు వెళ్లే అవకాశమే లేదు. నిపుణులు చెప్తోంది కూడా ఇది. విక్రమ్ కాల్పులకు కారణమైన గన్ ఎక్కడున్నట్లు అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. స్పాట్ లో బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెపన్ కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు కేసంతా ఆ గన్ చుట్టే తిరుగుతోంది. గన్ దొరికితే కేసు చిక్కుముడి వీడినట్టే. అయితే విక్రమ్ ను ఆసుపత్రికి తరలించే సమయంలో వెపన్ ను ఎక్కడైనా పడేశారా, లేదంటే ఎవరికైనా ఇచ్చి మాయం చేయించారా? ఈ మిస్టరీ మాత్రం వీడడం లేదు. అయితే కేసును ఛేదిస్తామంటున్న పోలీసులు ఎలా వెపన్ ను స్వాధీనం చేసుకోగలుగుతారు అన్నది ప్రశ్న. విక్రమ్ అతని భార్య షిఫాలి బుకాయిస్తున్నారన్న విషయం తెలిసినా పక్కా ఆధారంతో వాళ్లకు కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ పేల్చుకున్న ఆయుధానికి లైసెన్స్ లేనట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ అతడికి ఆ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చినట్లు, వెపన్ ను విక్రమ్ కు ఇచ్చిందెవరు? ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. విక్రమే కాల్చుకున్నాడని నిరూపిస్తే మాత్రం హత్యాయత్నం కేసు పూర్తిగా రివర్స్ అవుతోంది. మొదటి, రెండవ నిందితులుగా విక్రమ్, అతని భార్య షిఫాలి నమోదవుతారు. 85 గంటలు దాటినా మిస్టరీ వీడకపోవడంతో అనుమానాలు పెరిగిపోయే అవకాశమూ లేకపోలేదు. విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ అందిస్తారు. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ కాల్పులు ఎలా జరిగాయి, ఎవరు చేశారన్న కోణంలో ప్రధానంగా విచారణ జరిపినప్పుడు అధికారులకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయాలు చూసినట్లయితే పోలీసులే విస్మయం చెందుతున్నారు. అసలు కాల్పులు చేసింది ఎవరు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అన్న విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు అదే కోణంలో విచారణ జరిపారు. అయితే విక్రమ్ గౌడ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కట్టుబడి అటు పోలీసులు విచారణ జరిపితే అలాంటిది ఏమీ లేదని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా అసలు కాల్పులు జరిపారని చెప్పి విక్రమ్ గౌడ్ చెప్తున్నప్పటికీ అలాంటి ఆధారాలు ఇప్పటివరకు పోలీసులు లభ్యం కాలేదు. మరోవైపు చూసినట్టయితే దీంట్లో పూర్తిగా విక్రమ్ గౌడ్ చెప్తున్న స్టేట్మెంట్లో ఎక్కడ పొంతం లేదు, విక్రమ్ గౌడ్ చెప్తున్న విషయంలో వాస్తవం లేదు, విక్రమ్ గౌడ్ చెప్తున్న దాంట్లో ఎక్కడ కూడా ఆధారాలు లభ్యం కావట్లేని పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే విక్రమ్ గౌడ్ ఇందులో పోలీసులను అటు కుటుంబ సభ్యులను పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యవహారం నడిచినట్లుగా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా చూసినట్లయితే ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో విక్రమ్ గౌడ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి 20 నిమిషాల్లో మళ్ళీ తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాతనే అతను కాల్పులకు పాల్పడ్డాడు. అయితే విక్రమ్ గౌడ్ 20 నిమిషాల్లో ఎవరిని కలిశాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. ఆ 20 నిమిషాలు ఏం జరిగింది? విక్రమ్ గౌడ్ ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి తన ప్రొడక్షన్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కొంతసేపు పాటు ఉండి తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తూనే డ్రైవర్ వాచ్మెన్ పిలిచి గేటు తాళాలు వేయొద్దు, గేటుకు ఎక్కడ కూడా చైన్స్ వేయొద్దు, గేటుకు తాళాలు వేయకుండా పూర్తిగా చూడని చెప్పడం జరిగింది. గేటుకు తాళాలు ఎందుకు వేయొద్దని చెప్పి ఒక మిస్టరీ. అసలు తాళాలు వేయొద్దు అనే విషయాన్ని అతను ఎందుకు ప్రస్తావించాడు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే విక్రమ్ గౌడ్ అటు పూర్తిగా కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకుంటే అటు మిగతా వాళ్ళందరూ కూడా తప్పుదేవ పట్టించే పనిలో ఉన్నట్టుగా పోలీసులు ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయితే దీంట్లో చూసినట్లయితే ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం, ఒక ఉద్దేశ ప్రకారమే విక్రమ్ గౌడ్ ఈ కాల్పులకు పాల్పడి ఉండారా అన్న కోణం ఇప్పటికీ దాదాపుగా అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. ఎందుకంటే ఉదయం తెల్లవారిన తర్వాత 2 గంటల 50 నిమిషాల తర్వాత తాము వెళ్ళి ఏదైతే పక్కనే ఉన్న ఒక దర్గాలో అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పి అటు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. భార్య కూడా అదే విషయం చెప్పింది. అయితే పక్కనే ఉన్న దర్గాకు వెళ్ళి అధికారులు విచారించినప్పుడు ఇక్కడ అలా అన్నదానం కావచ్చు, అన్నదానం లాంటి ప్రోగ్రాం లాంటి ఏమీ లేదు, ఇక్కడికి ఎవరు వచ్చి తాము అన్నదానం చేస్తామని చెప్పి కూడా ఎవరు తమకు చెప్పలేమని చెప్పి పోలీసులకు ఆ దర్గా ప్రతినిధులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అటు భార్య కావచ్చు, ఇటు విక్రమ్ గౌడ్ కావచ్చు ఎందుకు పోలీసులు తప్పుదో పట్టించారు? విక్రమ్ గౌడ్ ఒక ప్లాన్ ప్రకారమే ఇది చేశాడా? ఎందుకంటే 2 చేతుల్లో ముందస్తుగా ఎడమ చేతితోటి కుడి చేతి పైన కాల్పులు జరపడం జరిగింది. తర్వాత కుడి చేతితోటి ఎడమ చేతి వైపు కాల్పులు జరిగినట్లుగా పోలీసులు ఒక శాస్త్రీయంగా ఒక నిర్ధారణకు వచ్చారు.
దీంట్లో ఇప్పటికీ ఫోరెన్సిక్ నివేదిక ఇప్పటివరకు అధికారులకు అందలేదు. దాంట్లో మాత్రం ఇప్పటివరకు ఫోరెన్సిక్ అధికారులు ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో విచారణ జరుపుకున్నప్పుడు కొన్ని ఎవిడెన్స్లు, కీలకమైన ఎవిడెన్స్లు అధికారులకు లభ్యమైనాయి. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఇమ్యులేషన్, అంటే తనకు తాను కాల్చుకున్నట్టుగా తమకు కనబడుతుందని చెప్పి సాంకేతికంగా అధికారులకు కొన్ని ఆధారాలు ఇప్పటికే లభ్యం కావడం జరిగింది. అయితే అతను ఎందుకు కాల్చుకున్నాడు, దేనికోసం కాల్చుకున్నాడు, కాల్చుకోవడానికి ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు పోలీసును తప్పుదో పట్టిస్తున్నాడు, తనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం ఎందుకు చెప్తున్నాడు, ఇలాంటి కోణాలు ప్రస్తుతానికి ఒక మిస్టరీగా మారాయి. అయితే అతని కాల్పులకు సంబంధించి పూర్తిగా టెక్నికల్గా విచారణ జరిపినప్పుడు అతను 2 చేతులకు సంబంధించి కొన్ని క్లాస్ కావచ్చు, కొన్ని క్లాత్ కావచ్చు, లేకుంటే బుల్లెట్ పాయింట్ నుంచి వచ్చిన గన్ పౌడర్ కావచ్చు, ఇలాంటి అన్నిటి ఇప్పటికీ అధికారులు రికవర్ చేసుకున్నారు. ఈ రికవర్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తుంటే దాన్ని ఎప్పటికీ పంపించడం జరిగింది. రిపోర్టు మరి కాసేపట్లో కూడా వాళ్ళకు రిపోర్టు కూడా పోలీసు శాఖ దగ్గర రాబోతుంది. అయితే పూర్తిగా ఈ కేసులో విక్రమ్ గౌడ్ పోలీసులను తప్పుదో పట్టించాలన్న విషయానికి దాదాపు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు 2:20 ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో అనంతపూర్ చెందిన ఒక వ్యక్తితోటి ఇటు విక్రమ్ గౌడ్ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని కనుక్కున్న ప్రయత్నంలో అధికారులు అనంతపురం వెళ్ళి సదరు బిజినెస్ మ్యాన్ కూడా అధికారులు పికప్ తీసుకొని వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో విక్రమ్ గౌడ్ ఇటు అధికారులను తప్పుతో పట్టించినట్లుగా ప్రాథమికంగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇందులో విక్రమ్ గౌడే ఉద్దేశపూర్వకంగా పూర్తిగా ఇటు తనకు తాను కాల్చుకొని తర్వాత మిగతా వాళ్ళపైన అతను నిందారోపణ చేస్తున్నాడనే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసు అధికారులు నమ్ముతున్నారు. ఆ కోణంలో దాదాపుగా విచారణ పూర్తయినట్లుగా మనకు సమాచారం. ఏదైనప్పుడు కూడా విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో ఉన్న మిస్టరీని పోలీసులు దాదాపుగా ఛేదించినట్టు చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడిన కొన్ని విషయాలను కూడా పోలీసులు వెల్లడించే అవకాశం మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.